చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఒక 2 days బ్యాక్ వెళ్ళామన్నమాట. నేనైతే సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. నేను ఫస్ట్ టైం అనమాట ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళడం. సో ఇక్కడైతే ఒక క్యూట్ మిర్రర్ ఉంటే మేము దాంట్లో హాయ్ చెప్తున్నాము. ఇక్కడ మా మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము వెళ్ళాము. ఈ ఆంటీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అనమాట. ఆంటీ అయితే అసలు మొత్తం నడిచేశారు. నాకే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట. ఇక్కడైతే మెట్రోలో వ్యూస్ చూసుకుంటూ రీచ్ అయిపోయాము. చూసారు కదా, మెట్రోలో వేటు ఎగ్జిబిషన్ అని పెట్టారు. ఇక్కడైతే మేము ఒక చిన్న స్మాల్ క్లిప్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వకముందే మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది పక్కన. ఇయర్ రింగ్స్ కానీ ఫుడ్ కానీ మొత్తం. సో ఇవన్నీ గేట్స్ అన్నమాట లోపల ఎంట్రీకి. ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్. 5 years కన్నా అబోవ్ ఉన్న పిల్లలకైతే డెఫినెట్గా మీరు టికెట్ తీసుకొనే వెళ్ళాలి లోపలికి. ఇక్కడ చూడండి అన్ని శారీస్. ఈ అమ్మమ్మ అయితే భలే అమ్ముతున్నారు, నాకు భలే అనిపించింది. ఇక్కడ చూడండి బ్యాగ్స్ కూడా బాగున్నాయి అన్నమాట. మొత్తం చేనేత వస్త్రాలు ఉంటాయి కదా, అవైతే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్యామిలీ వచ్చేసి డ్రెస్సెస్ చూస్తున్నారు అండ్ నేను ఇలా చూపిస్తూ ఉంటాను చూడండి. ఇవి వచ్చేసి శారీస్ అన్నమాట. చాలా మంది శారీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ అయితే దొరకనంటూ ఏది లేదనమాట. మనకి అన్ని అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే తిరిగి చూసుకొని కొనుక్కోవాలి. ఇక్కడ నేను మా హస్బెండ్ అడుగుతున్నాను, స్నాక్స్ కావాలా నీకు అని. నాకు వద్దు అని నవ్వుతున్నాడు అనమాట. సో ఇక్కడ చెప్పల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ క్యూట్గా. మళ్ళీ ఫుడ్ వచ్చేసింది. ఈ పాప అయితే భలే క్యూట్గా ఉంది. సోప్స్ కొనుక్కుంటుంది క్యూట్ పాప. పోనీటైల్ భలే ఉంది కదా పాపది. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ భలే అనిపించినాయి అనమాట. సో ఒక క్లిప్ తీద్దామని చెప్పి తీసాను. ఇవి వచ్చేసి మనకి కార్డ్ సెట్స్ 450 రూపీస్కి ఉందన్నమాట. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకొని రావచ్చు. ఈ శారీస్ అయితే భలే ఉన్నాయి. ఇవి క్రష్డ్ క్లాత్ అనమాట. అండ్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో, మనకి డిస్ప్లేలో పెట్టారు. ఇది వచ్చేసి క్రష్డ్ క్లాత్ డ్రెస్ మెటీరియల్ అనమాట. నేను సడన్గా చూసి మా ఫ్రెండ్స్ చూస్తుంటే వెళ్ళాను. సడన్గా చూసి ఇది శారీ అనుకున్నాను. కాకపోతే ఈ విధంగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట డ్రెస్ని. ఆ పర్పుల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది వచ్చేసి 1500 అనమాట మనకి ఒక్క సెట్. ఇవి వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్సెస్ ఇన్ ఇన్స్టా అండ్ ఆల్ సోషల్ మీడియా అనమాట. హార్ట్ సింబల్ డ్రెస్సెస్. ఇవి వచ్చేసి షార్ట్ టాప్స్. నేనైతే ఒక్కటి పర్చేస్ చేశాను. ఈచ్ వన్ వచ్చేసి 300 రూపీస్. ఇది వచ్చేసి లాంగ్ టాప్స్ అనమాట. నాకైతే అవి బాగా నచ్చింది. అది ఏ కలర్ అంటారో, మెరూన్ ఏదో సంథింగ్. ఇవి కూడా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. చూసారు కదా ఎంత డిజైనింగ్గా ఉన్నాయో. ఇవైతే మేము ఒకటి తీసుకున్నాము, మా ఫ్రెండ్ నేను. మాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా కుట్టించుకోవాలి. ఈ పీస్ వచ్చేసి 1 సెట్ 100 అన్నమాట. 100కి ఇస్తారా నా కోసం? 1000 రూపీస్ అనమాట. అది వచ్చేసి చున్నీ అనమాట ఆయన చూపించేది. ఇప్పుడు ఆయన వాళ్ళకి చూపిస్తున్నారు కదా, అది వచ్చేసి అది కూడా 1000 రూపీసే. మనకి ప్లెయిన్గా వస్తుంది అనమాట. లైట్గా డిజైన్ ఉంది దానిపైన. మనకి ఒకే కలర్ కావాలంటే అలా తీసుకోవచ్చు, మనకి ఇలా డిజైన్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. మేమిద్దరం చెరొకటి తీసుకున్నాము. బేరం ఆడచ్చు, తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు, తగ్గించిన వాళ్ళు అసలే తగ్గించరు. బాయ్స్ దగ్గర బేరం ఆడండి కావాలంటే, అమ్మాయిల దగ్గర అయితే అసలు ఆడకండి. వాళ్ళు ఇంకా అసలు తగ్గియరు, పైగా అంటా ఉంటారు ఏదో ఒకటి, మనకి చిరాకు వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళైతే మంచి ఓపిక్గా చూపించారు. ఇక్కడ మాకు ఒక 200 ఏమో తగ్గించారు. ఆ ప్లాజో సెట్స్ అయితే భలే ఉన్నాయన్నమాట డ్రెస్సెస్. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తారు. ఇంకా అడిగితే తగ్గించవచ్చు. మనకు ఆ స్కిల్స్ ఉంటే అడగచ్చు అనమాట. లేకపోతే ఇంకా వాళ్ళు చెప్పిందే మనము కట్టేసి తెచ్చుకోవాలి. ఈ పర్పుల్ కలర్ది కూడా భలే ఉంది. అది పోయి కాస్ట్ అడిగితే 1500 అని చెప్పారు. ఇక్కడ చూడండి ఈ శారీస్ కలర్ అయితే భలే ఉంది. ఫస్ట్ కలర్ శారీ. ఇక్కడ వచ్చేసి ఆంటీ శారీస్ చూస్తున్నారనమాట. మీరు కూడా చూడండి, మాతో కొన్ని అలా అలా కలెక్షన్ చూపిస్తాము. ఇక్కడ చూడండి ఈ పాప విఆర్ మీద భలే ఎంజాయ్ చేస్తుంది. సో ఒక క్లిప్ తీసాను. ఇవన్నీ వచ్చేసి జ్యువెలరీ అనమాట. ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ అనమాట. నేను ఒకదానికి కాస్ట్ అడిగితే చాలా చెప్పేశారు.
సో ఇంకా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పారు. సో అందుకే అంత కాస్ట్ ఉందని చెప్పారు. ఆ చైన్స్ కూడా భలే ఉన్నాయి. ఇవి వచ్చేసి లాకెట్ వస్తుంది, ఇయర్ రింగ్స్ అనమాట. మనకి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. వీటి కాస్ట్ కూడా బాగానే ఉంది, 2500, 3000, 5000 అట్లా ఉందన్నమాట. నాకు తెలిసి అంత పెట్టి గోల్డే కొనుక్కోవచ్చు మనం, ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని. ఇవి వచ్చేసి నెక్ సెట్స్ అనమాట మొత్తం కూడా. కానీ కలెక్షన్ అయితే మామూలుగా లేదు. వెళ్తే మాత్రం మొత్తం తిరిగేసరికి మన పని అయిపోతుంది, అది మాత్రం డెఫినెట్గా చెప్తున్నా. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం మెయిన్గా మనీ క్యారీ చేయాలి, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనకి ఫోన్పే అస్సలు పనిచేయదు. మేము ఒక దగ్గర ట్రై చేసాం ఫోన్పే చేయడానికి, అస్సలు అవ్వలేదు. లాస్ట్లో ఎలాగోలో అయింది. ఆ కప్ సెట్స్ చూసారా, భలే ఉంది. యువరాణిలు అట్లా యూజ్ చేసే వాళ్ళు ఉన్నట్టున్నాయన్నమాట. ఇదంతా కూడా సిల్వర్ అంట. ఇవన్నీ పూసల దండాలు అనమాట, అవి కూడా ఫుల్ కాస్ట్ ఉన్నాయి. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ చూడండి, కాకపోతే ఇయర్ రింగ్స్ మామూలుగా రేట్స్ చెప్పట్లే వీళ్ళు. ఇంకా నాకైతే బయట కొనుక్కోవడమే బెస్ట్ అనిపించింది, అట్లుందనమాట. చూడండి ఇయర్ రింగ్స్ కూడా నాకు నచ్చాయి. అవన్నీ వచ్చేసి కలర్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా 3 స్టెప్స్ వచ్చాయి, భలేగా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, రౌండ్గా ఉండి ఎలిఫెంట్స్ వచ్చాయి, బాగున్నాయి అన్నమాట. ఇది కూడా సెట్. ఇది చూడండి స్క్వేర్ బ్యాంగిల్, భలే క్యూట్ అనిపించింది. ఇవి వచ్చేసి రౌండ్ బ్యాంగిల్స్, అది వచ్చేసి ఒక నెట్ సెట్ అన్నమాట. ఇయర్ రింగ్స్ చూడండి భలే ఉన్నాయి, కలర్స్. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి సో తను ట్రై చేస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నాము. ఇవి అయితే మంచి సైజులో ఉన్నాయి, క్యూట్గా. ఇవి వచ్చేసి ఫ్లక్కర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఈచ్ వన్ 50 రూపీస్, 30 రూపీస్ అయితే ఉన్నాయి. మనకి కావాల్సింది తీసుకోవచ్చు. ఇక్కడైతే మేము కొన్ని ఫ్లక్కర్స్ చూపిస్తాం చూడండి. అండ్ మేము కూడా కొన్ని తీసుకున్నాము, మరీ ఇంత పెద్దవి తీసుకోలేదు, చిన్నవి తీసుకున్నాం అనమాట. సో చూపించడానికి ఇవి చూపిస్తున్నాము, బాగున్నాయని చెప్పి. ఇది చూడండి బటర్ఫ్లైది భలే అనిపించింది. ఇది కూడా 50 రూపీస్ మనకి. అండ్ నేను కొనుక్కున్న క్యూట్ థింగ్ చూడండి, నాకు ఇది ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో కూడా చూసాను, 1000 రూపీస్ ఉంది. కాకపోతే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని 300 పెట్టారనమాట. నేను బేరమాడి 250కి తీసుకున్నాను. ఈ స్పంజెస్ చూడండి భలే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 60 రూపీసే. ఇది లిప్స్టిక్ అనమాట, కీ చైన్ టెడ్డీ బేర్ లాంటి లిప్స్టిక్. కలర్ కూడా బాగుంది. నేను యూస్ చేసినా చేయకపోయినా అదైతే కొనుక్కోవాలని కొనుక్కున్నాను అనమాట. నాకు ఎందుకు అలా క్యూట్ థింగ్స్ కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం. ఇది చూడండి మనకి ఐ షాడోస్ వేసుకోవడానికి బ్రషెస్ అనమాట. ఇవన్నీ కూడా లిప్స్టిక్సే, కానీ ఇంత తక్కువ ప్రోడక్ట్స్ అయితే మనం అసలు వాడద్దు మన స్కిన్కి కాబట్టి. మళ్ళీ ఏమన్నా అయితే మనమే బాధపడాలన్నమాట. అందుకే ఇక్కడ లిప్ బామ్స్ అన్నీ ఉన్నాయి, వచ్చేసి హైలైటర్స్ అన్నమాట. కానీ ఎవ్రీథింగ్ కూడా ఈ ఎగ్జిబిషన్ అయితే భలే ఉంది. ఎగ్జిబిషన్లో కంటే జనాలు ఇక్కడ షాపింగ్లోనే ఎక్కువ ఉన్నారనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 200 అనమాట. చూడండి బాగుంది, స్టైలిష్గా అలా ఉందన్నమాట. వీటిల్లో కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ ప్రైస్ కూడా వాళ్ళని అడగాల్సిన పని లేదు, అట్లా పెడుతున్నారనమాట వాళ్ళు. ప్రైజెస్ ఫిక్స్డ్ రేట్ 300, 250 అని అలాగా. ఇక్కడైతే మేము ఒక క్యూట్ పౌచ్ చూసాం చూడండి, హ్యాండ్ బ్యాగ్. ఇది బాలీవుడ్ యాక్టర్స్ ఇట్లా ఫోటోషూట్కి పట్టుకొని వస్తారు కదా, అట్లా అనిపించింది నాకైతే చూడగానే. ఈ వైట్ది కూడా భలే ఉంది, రెడ్ది అయితే ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా 300 అనమాట. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళానమాట చూద్దామని. సో నేను కూడా అలా హోల్డ్ చేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను వీడియో కోసం. ఎట్లాగో మనం వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి నేను ఉండాల్సిందే, కాకపోతే తీసే వాళ్ళు ఉండరనమాట నాకు. ఇంకా మా హస్బెండే తీస్తారు. చూడండి నా హ్యాపీనెస్, మా ఫ్రెండ్స్కి చూపిస్తుంటా నేను ఏం కొనుక్కున్నానా అని. వాళ్ళైతే బాగుందని చెప్పారు. చూడండి ఆంటీకి కూడా చూపిస్తానన్నమాట ఇప్పుడు. ఆంటీ అయితే నవ్వింది, చిన్నపిల్లలాగా భలే కొనుక్కున్నావు నువ్వు అని. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట మేము వెళ్ళినందుకు. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏమీ ఎక్కలేదు, కానీ ఈ షాప్